తొలి ఏకాదశి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చింది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం. అలాగే మేము కూడా వెళ్ళాము వాడపల్లి. ముందుగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓ నమో వెంకటేశాయ అని కామెంట్ అయితే చేసేయండి. లాస్ట్ వీక్లో లేని షెడ్ ఈ వీక్లో అయితే పార్కింగ్ దగ్గర అయితే పెట్టేశారు. మేము ఏమైతే అనుకుని వెళ్ళామో అంతమంది క్రౌడ్ అయితే లేరు. మేము ప్రతి వీక్ వెళ్తాం కాబట్టి ఆ క్రౌడ్ని చూసి మాకు చాలా భయం వేసేది. అటువంటిది ఇంకా తొలి ఏకాదశి అంటే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా ఆయన టెంపుల్లో ఇంకా జనాలతో నిండిపోయి ఉంటుంది. అలాగనుకుని మేము వెళ్ళాం, కానీ మాకు దర్శనం మాత్రం ఒక ½ అన్ అవర్ అయిపోయింది. ఇంక మేము డైరెక్ట్గా అయితే దర్శనానికి వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయ్యేలా బయట అడుగు పెట్టామో లేదా ఇక్కడైతే క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు. మేమైతే అలా చూస్తూ ఉండిపోయాము. ప్రతి వీక్ సాటర్డే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నైట్ 8తో క్లోజ్ చేసేస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా ఇంక 9 వరకు అయితే ఉంచేశారు. భక్తులు జనాలు వస్తున్నారని చెప్పి. మేము ఇలా లోపలికి అడుగు పెట్టగానే గుడి మొత్తం సాంబ్రాణి ధూపంతో నింపేశారు. ఏ వీక్ కూడా మేము ఇలా చూడలేదు. ఇదే వీక్ మాత్రమే ఫస్ట్ టైం చూడడం. నాకైతే దేవీ నవరాత్రులు గుర్తుకొస్తుంది. అలాగే విజయవాడలో కూడా మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ఇలాగే ధూపం వేస్తారు కదా, నాకు ఆ వైపు కూడా ఒకసారి కనిపించింది ఇక్కడ చూడగానే. ఎందుకో చాలా హ్యాపీగా అంతా అనిపించింది. ఇంకా మేము ఇక్కడ కాయిన్స్ అందరూ నిలబడుతున్నారని చెప్పి గజస్తంభం దగ్గర మేము కూడా ఇంకా మనసులో కోరుకుని అయితే నిలబెట్టాను. ఇంకా మా కాయిన్ అయితే నిలబడింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము ఒకసారి టెంపుల్ బ్యాక్ సైడ్లో కాయిన్ కూడా మేము ఇలాగ అంటించాము. ఇప్పుడైతే లేదన్నమాట, తీసేశారు అంటించడానికి. ఇంకా ఇక్కడ చూడండి విమాన వెంకటేశ్వర స్వామిని కూడా మీరు దర్శనం చేసుకోండి. ఇంకా బయటికి రాగాలని ఇంకా ఆయన కూడా దర్శనం చేసుకొని అయితే ఇంకా పక్కన ఉన్న శివాలయానికి అయితే మేము వెళ్ళిపోయాము. ఇంకా శివయ్య దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఇంకా ఆయన దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే ఇంక వచ్చేసాము. మేమైతే రిటర్న్ అయితే అయిపోవాలి. ఇంకా బయటికి వెళ్తే చాలు, ఇంకా ప్రసాదం తీసుకోకుండా ఎవరు వెళ్తారు చెప్పండి. నేనైతే ఇంకా ప్రసాదం కాడ కూడా ఇంకా తీసుకొని మేము చక్కగా ప్రసాదం తినేసి అయితే మేమైతే ఇంకా రాజమండ్రికి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంతే వీడియో. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.